ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినం కొరకైన దేవుని వాగ్దానము, మన దేవుడైన యెహోవానే సేవించుదము, ఆయన మాటయే విందుము. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనం. సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రజలైన వారి నుండి కోరుకునుచున్నది ఇదే. వారు ఆయన మాట వినాలని, ఆయనను మాత్రమే సేవించాలని ఆయన ఆశపడుచున్నాడు. దైవజనుడైన మోషేతో కూడా సీనాయి పర్వతం దగ్గర నాటి ఇశ్రాయేలు ప్రజలు ఈ మాటలే పలికిరి. ఇక్కడ యెహోషువ ఎదుటను వారు అదే మాట పలుకుచున్నారు. క్రైస్తవ జీవితం కేవలం మాటలతో కూడినది కాదు, ఇది ఆచరింపతగినది. నాడు ఇశ్రాయేలీలు నోటి మాటతో పలికిరి, నేడును అదే పరిస్థితి. క్రీస్తు కొరకు జీవించుట అను కార్యాచరణ తప్పక మన జీవితంలో ఉండవలను. అప్పుడే దేవుని దీవెన, దేవుని కృపను పొందగలం. పెదవులతో పలికినది హృదయములో కార్యం జరిగించబడి జీవితములో కనబడినప్పుడు లోకములోని ప్రజలు దేవుడు మీతో కూడా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది, మేము మీతో కూడా వత్తుము అని నిన్ను వెంబడించెదరు. వాక్యం వినుచున్న ప్రియులరా, నీవు క్రీస్తును ఎలా వెంబడించుచున్నావు? మాటలతోనా లేక జీవితంతోనా? నేడే ఆలోచించి నిజ క్రైస్తవునిగా జీవించుము. ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.